హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను ఎగ్ అండ్ చామగడ్డ కాంబినేషన్‌లో కర్రీ చేసి చూపిస్తానండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బావుంటుంది. నేను చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని. చాలా ఇష్టపడేదాన్ని ఈ కర్రీని. మా అమ్మ ఎక్కువగా చేసేది. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను. ఎగ్ మరియు చామగడ్డ కాంబినేషన్‌లో ఇలా పులుసు చేసుకున్నారనుకోండి చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుందండి. మనం ఎగ్ పులుసు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దామండి. ముందుగా మనము ఎగ్స్‌ను ఉడికించి పెట్టుకోవాలండి. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 5 ఎగ్స్ ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక పావు కేజీ చామగడ్డ అండి. వీటిని కూడా ఉడికించి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండుని కూడా నానబెట్టి పులుసులా పిసికి పెట్టుకోవాలండి. రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని వేడెక్కిన తర్వాత దీంట్లోకి 2 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, ఆవాలండి వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. ఇవి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి. దీంట్లోకి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇదంతా కొంచెం లైట్‌గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీడియం సైజు టమాటా ఇలా చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అంతా మంచిగా సాఫ్ట్‌గా ఉడికే వరకు టమాటా కూడా సాఫ్ట్‌గా ఉడికే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్టు మంచి వాసన వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం, ఉప్పు వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 1 ½ స్పూన్ వరకు కారం వేశాను. ఈ కారం కూడా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత దీంట్లోకి చామగడ్డల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఎగ్స్ ఉన్నాయి కదండీ! ఎగ్స్‌ని ఇలా ఘాట్లు పెట్టుకొని వీటిని కూడా వేసుకొని ఈ కారం అంతా పట్టే విధంగా అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు ఎగ్స్, ఈ చామగడ్డలు మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఒక నిమిషం ఆగిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం అండి. చింతపండు రసము వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని, ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. పులుపు తగ్గట్టు ఇలా వాటర్ యాడ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెము జీలకర్ర మెంతుల పొడండి, అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బావుంటుంది. ఈ గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. పులుసు బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకండి. ఇంకొంచెం కరివేపాకుని ఇలా మసిలేటప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 7-8 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 7 మినిట్స్ ఆగితే ఇలా ఉడుకుతుంది. గ్రేవీ చిక్కగా అవుతుంది. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు గానీ ఏమైనా తక్కువగా ఉంటే వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి. అంతేనండి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ చామగడ్డ కాంబినేషన్‌లో ఎగ్ చామగడ్డ పులుసు అయితే రెడీగా ఉంది. ఈ కర్రీని మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.